శివ అన్న పేరుకు అర్థం స్వచ్ఛం, పవిత్రం. ఈ సృష్టిలో స్వచ్ఛమైనది, పవిత్రమైనది ఏదైనా ఉన్నదా అంటే అది శూన్యం మాత్రమే. అవును, మీరు విన్నది నిజం. శూన్యం లేనిదే ఈ జగత్తు లేదు. అనంత విశ్వం ఉద్భవించినదే ఈ శూన్యం నుంచి. అందుకే విశ్వకర్త అయిన శంభుడు శివ అని పిలువబడతాడు. అయితే శివుడు ఎలా జన్మించాడో తెలుసా? చాలామందికి శివుని యొక్క జననం గురించి తెలుసుకోవాలనే కొన్ని సందేహాలు ఉండవచ్చు. కాబట్టి శివుని జన్మ రహస్యం ఏమిటో, ఎలా జన్మించారో ఈరోజు మనం తెలుసుకుందాం. హిందూ ఇతిహాసాల ప్రకారం పరమశివుణ్ణి వినాశకారకుడిగా భావిస్తారు. ఇతిహాసాల ప్రకారం త్రిమూర్తుల్లో ఆ పరమేశ్వరుడికి ప్రత్యేకమైన స్థానం ఉంది. త్రిమూర్తుల్లో మరో ఇద్దరు బ్రహ్మదేవుడు, విష్ణుదేవుడు. బ్రహ్మ సృష్టికర్త కాగా విష్ణువు రక్షణకారకుడు. హిందువులు అనేక రకాలుగా ఈ దేవుళ్లను పూజిస్తూ ఉంటారు. మహాశివుడి అవతారం భక్తులను ఆశ్చర్యంలో ముంచెత్తుతుంది. పరమేశ్వరుడికి 3 కళ్ళు, అందుకే ఆయనను ముక్కంటిగా పిలుస్తారు. మెడకు పాము చుట్టుకొని శరీరమంతా బూడిద రాసుకుని ఉంటారు. చర్మానికి పులి చర్మం కప్పుకొని ఉంటారు. పరమేశ్వరుడు కోపాగ్నికి బాగా ప్రసిద్ధి. ఆయన కోపానికి మన్మధుడు సైతం మాడి మసైపోయినట్లుగా పురాణాలు చెప్తున్నాయి. పరమేశ్వరుడు జన్మకథనం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. హిందువుల ప్రకారం ఒకనాడు మహావిష్ణువు, బ్రహ్మదేవుడు ఒక విషయమై తీవ్రంగా వాదించుకుంటూ ఉన్నారు. ఇద్దరిలో నేను గొప్ప అంటే నేను గొప్ప అని అనుకుంటున్నారు. శక్తివంతుల్లో ఎవరికి వారే అన్నట్లు మాటల యుద్ధం మొదలుపెట్టారు. ఇంతలో వారి వాగ్వాదానికి అడ్డుకట్ట వేస్తూ ఒక స్తంభం ప్రత్యక్షమవుతుంది. అది అంతకంతకు పెరుగుతూ పోతుంది. విష్ణు, బ్రహ్మకు అది ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ స్తంభం మొదలు చివర వారికి కనిపించనే లేదు. ఆకాశపుటంచులను భూమిని చీల్చుకుంటూ వెళ్ళింది. దీని సంగతేమిటో చూద్దామని ఇద్దరు దేవుళ్ళు నిశ్చయించుకున్నారు. అనుకున్నట్లుగానే బ్రహ్మదేవుడు పక్షిగా మారి పైకి వెళ్ళనారంభించాడు. ఇక మహావిష్ణువు వరాహ అవతారంలో మారి భూమి లోపలికి వెళ్ళసాగాడు. ఎంత వెళ్ళినా వారికి స్తంభం అంతం కనిపించలేదు. ఇలా ఏళ్ల తడబడి అన్వేషణ కొనసాగింది. ఇద్దరూ ఎంతో అలసిపోయి తమ తమ స్థానాలకు వచ్చి కలుసుకున్నారు. అక్కడికి చేరుకున్నాక మహాశివుడు దర్శనమిచ్చాడు. గొప్ప తేజస్సు, వెలుగుతో బ్రహ్మ, విష్ణు ముందు దర్శనమిచ్చాడు. దీంతో వారికి పరమేశ్వరుడి గొప్పతనం తెలిసి వచ్చింది. ఆయన శక్తి తమ ఆలోచనలకు, అంచనాలకు మించిపోయి ఉందని వారికి అర్థమయ్యింది. వారిద్దరితో పోలిస్తే మహాశివుడు చాలా శక్తిమంతుడు అని తెలుసుకున్నారు. ఇదే 3వ శక్తి. ఈ విశ్వాన్ని ఏలుతున్నది ఇదే అని అప్పుడు వారికి అర్థమయ్యింది. వారు కూడా నమ్మారు. ఇతిహాసాల ప్రకారం పరమేశ్వరుడికి తల్లిదండ్రులు లేరు అంటే పుట్టుకకు, చావుకు మించి ఉన్నాడు అని అర్థం. పరమేశ్వరుడు సామాన్యమైన దేవుడు కాదని హిందువులు విశ్వసిస్తారు. శివుడికి కోపం వస్తే ఎవ్వరూ తట్టుకోలేరు. అయితే హిమాలయాల్లో ఆయన ఎప్పుడూ ప్రశాంతంగా ధ్యానం చేసుకోగల తపస్వి. ప్రశాంతతతో పాటు కోపగుణం కూడా ఆయనలో ఎక్కువే. దీనివల్ల ఆయన నిజస్వరూపాన్ని తెలుసుకోవటం భక్తులకు సాధ్యం కాదు. శివుడు నటరాజు రూపంలో వేసే నాట్య విన్యాసం పంచభూతాలను అబ్బురపరుస్తుంది. భూమి, ఆకాశం, నీరు, నిప్పు, గాలి అంతా ఆ పరమేశ్వరుడి వశం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.